సో మొత్తానికి అనుకోని విధంగానే ఇంగ్లాండ్ సెమీఫైనల్కి పోయింది. సో పాకిస్తాన్ మేబీ ఈ ఈ మ్యాచ్తో సెమీస్ అసలు గల్లంతు. ప్లస్ ఈ మ్యాచ్ గురించి కామెంటరీలో కంటిన్యూగా ఓన్లీ తక్కడలో వంకాయలు వేసి జోకుతున్నట్టు అనిపిస్తుంది. ఎవరు మన టీం ఇండియాలో బూమ్రా ఎట్లయితే ఉంటాడో, ఒకప్పుడు షాన్ షాఫ్రీదిని బూమ్రా లాగా పోల్చేటోడు. ఇప్పుడు ఆ త్రో బౌలర్ని పట్టుకొని అరే వాడు 24 బాల్ వేస్తాడు, మ్యాచ్ని టర్న్ చేస్తాడు. ఆ వాసిం అక్రము అంతే ఉన్నాడు, రమీజ్ రాజా అంతే ఉన్నాడు. ఏం లేని దగ్గర ఈ ఒక బుషప్ ఒక్కటి తప్పితే ఏం లేదు. బట్ ఈరోజు గేమ్ మాత్రం క్లాస్. సూర్యకుమార్ యాదవ్ యాక్చువల్గా లాస్ట్ ఇన్నింగ్స్ ఈ విధంగా ఆడేది బ్రూక్ ఆడిన విధంగా. ఇట్స్ అ క్లాస్ ఇన్నింగ్స్. ఎవరండి ఈ T20లో ఒక 15-16 టూడీలు, మనం ఇక 2 రన్స్ అంటాము, టూడీలు 15-16 టూడీలు తీసుకుంటూ ఆ గ్రౌండ్లో ఇట్స్ అ ఫ్యాంటాస్టిక్ న్యాక్ అసలు. ఇక ఆయన గురించి చెప్పాను కదా, క్లాస్ షాట్స్ అవి, వేరే ఏది ఛాన్స్ కూడా రాలే. ఈవెన్ ఇనీషియల్గా బట్లర్ అవుట్ అయినా వేరే వాళ్ళు అవుట్ అయినా ఆ కన్సిస్టెన్సీ ఇనిషియల్గా చూస్తే 30 బాల్స్లోనే 60-65 రన్స్ కొట్టింది ఆ కన్సిస్టెన్సీ. సో ఆ నెట్ రన్ రేట్ కూడా ఆ 8.5, 8ని ఆ విధంగానే ఆడిపించుకుంటూ వచ్చారు వాళ్ళు. సో పైకి కూడా పోనీయలే, మ్యాక్సిమం 9.5 కూడా పోనీయలే. సో ఆ నెట్ రన్ రేట్ ఎట్లనో ఇక్కడ కామన్ థింగ్ ఒకటి గమనించాలి. 8.5 crores పీపుల్ జియో హాట్స్టార్లో, ఆ నెట్ రేట్ అంతే ఉంది, ఆ 8.5 crores ఆఫ్ పీపుల్ వ్యూవర్షిప్ అంతే ఉంది దీంట్లో. ఈరోజు ఇక లక్కా లేకపోతే అనుకున్న విధంగా, బట్ మోస్ట్ ఆఫ్ ద ఇండియన్స్ ఎవ్రీవన్ పాకిస్తాన్ ఓడిపోవాలనే ఉంటుంది. బట్ దీంట్లో తారిక్ కూడా యాజ్ యూజువల్ బాగానే బౌలింగ్ కాదు, త్రో బౌలింగ్ వేస్తున్నాడు. ప్లస్ అతని దగ్గర కూడా ఒక క్వాలిటీ రీసెంట్గా మాట్లాడుతూ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో అతని యొక్క మెంటర్ లైక్ ధోని. సో ధోని అని చెప్పడం యాజ్ అ పాకిస్తాన్ ప్లేయర్గా అక్కడ అప్రిషియేషన్ చేసుకోవచ్చు. ప్లస్ షాన్ షా అఫ్రీది 4 wickets తీసుకున్న టైం బాగాలేదు ఆయన. సో ఈవెన్ హారీ బ్రూక్ 100 కొట్టి అవుట్ అయిన తర్వాత కూడా యాజ్ అ స్పోర్ట్స్మెన్షిప్ కంగ్రాచులేషన్ చెప్పడం, స్పోర్ట్స్మెన్షిప్, అది స్పిరిట్. సో యాజ్ యూజువల్ ఇక పాకిస్తాన్ అంతే, 120 రన్లు, 3 వికెట్లు, 15 ఓవర్లు. ఇట్ షుడ్ బి ఏ క్రాక్ ఫర్ అట్లీస్ట్ 200 వరకు వెళ్ళొచ్చు. ఒక్కటి ప్లేయర్ మీదనే ఆధారపడు. బాబర్ అజమ్ అట్లీస్ట్ ఫస్ట్ డౌన్ అని ఎక్కించేది, ఓవర్ అని ఎక్కించేది. ఫకర్ జమాన్ ఆడలే, మిగతా సల్మాన్ అగా ఆడలే. ఏదో లాస్ట్ మన షాబాద్ ఖాన్, వాడు బౌలరు ఈవెన్ బ్యాట్స్మెన్గా ఈ మధ్య బ్యాటింగ్ ఆల్రౌండర్ అయిపోతున్నాడు. 20-30 రన్లు కంటిన్యూ కొడుతున్నాడు. బౌలింగ్ గురించి మాట్లాడడానికి ఏముంది, వాస్తవానికి జఫర్ ఆర్చర్ బాగానే వేసిండు, డావ్సన్ బాగానే వేసిండు. వాళ్ళ దాంట్లో దేర్ ఆల్సో కన్సిస్టెన్సీ. మనం అనుకున్నట్టే స్లో పిచ్చే, స్పిన్ బాగా పడుతుంది, స్పిన్ కూడా. సో ఈవెన్ స్పిన్నే బాగా పడ్డది. ఫాస్ట్ బౌలింగ్లో తుక్కురు ఎగ్గొట్టిరు ఇంగ్లాండ్ యాజ్ వెల్ యాజ్ పాకిస్తాన్ ప్లేయర్స్ కూడా. పాకిస్తాన్ ప్లేయర్స్ ఓపెనర్ తప్పితే ఎవ్వరు వాళ్ళ గురించి మాట్లాడడం కూడా తక్కువ చేయాలి అసలు. వాస్తవానికి చేతిలోకి వచ్చిన మ్యాచ్, ఇండియన్గా నేను కూడా చెప్తున్నాను, చేతిలోకి వచ్చిన మ్యాచ్ ఈరోజు. ఇంగ్లాండ్ ప్రెషర్ ఓన్లీ బ్రూక్ను ఎట్లా కట్టడి చేసేది చేయలే. సెమీస్ అసలు ఇప్పుడు ఎంత కొట్టినా వేస్ట్, ఎందుకంటే ఒకటి వర్షం వల్ల ఒకటి రద్దు అయింది. సెకండ్ ఈరోజు మ్యాచ్ ఓడిపోయింది, ఇంకొక మ్యాచ్ ఉంది, అది గెలుస్తుందో గెలవో తెలియదు. ఇల్లు మనం ఏమంటారు, దీపం ఉండగానే ఇల్లు చక్కగా పెట్టుకున్నట్టే ఉండాలి. ఇప్పటికి కూడా ఇండియా పరిస్థితి అట్లే ఉంది. ప్లస్ పాకిస్తాన్ పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంది. ఒకరు సెమీఫైనల్ పోయారు, రేపు న్యూజిలాండ్ ఒకవేళ శ్రీలంకని బీట్ చేసిందంటే ఎనీవే 3 points ప్లస్ నెట్ రన్ రేట్ వస్తుంది కొద్దిగా. ఈరోజు ఇది మైనస్ వీళ్ళకు, ప్లస్ ఇంకొక మ్యాచ్ ఉంది వీళ్ళకు. బట్ న్యూజిలాండ్కి ఇంకొక మ్యాచ్ ఉంటుంది, రేపు కాక ఇంకొక మ్యాచ్ ఉంటుంది. సో ఎనీవే స్టిల్ వీఆర్ నాట్ గోయింగ్ టు కంక్లూడ్ ఎనీథింగ్ అబౌట్ Pakistan. But anyway, congratulations for England with a good batting of Brook. సో ఎక్కడ తగ్గకుండా ఇట్స్ అ గుడ్ ఇనిషియేషన్ ఫ్రమ్ బ్రూక్. ఫస్ట్ డౌన్ రావడం ఈరోజు
ఇనిషియేషన్ తీసుకొని సో సెమీఫైనల్ తీసుకెళ్ళాలనుకున్నాడు, తీసుకెళ్ళినాడు. ఈవెన్ కామెంట్రేటర్స్ దే ప్రేజ్డ్ వెల్ బికాస్ దేర్ కంట్రీస్. ఇన్ని రోజులు ఇంగ్లాండ్ డౌన్ ఫాల్లో నడుస్తుంది. ఇట్స్ ఓకే. ఈవెన్ ఎవ్రీ ఇంగ్లాండ్ కామెంట్రేటర్ దే గివెన్ దేర్ ప్రెజర్స్ సేమ్ వే. ఇంగ్లాండ్ మన నిన్న వెస్టిండీస్ ఆడేటప్పుడు కూడా ఐ లవ్ ఇయాన్ విషు కామెంటరీ. సో హీఈస్ ప్రైజింగ్ వెల్ అబౌట్ కరేబియన్స్. సో ఇండియాకి ఎప్పుడు దక్కుతుందా ఈ ఛాన్స్ అని సునీల్ గవాస్కర్, రవి శాస్త్రి వెయిట్ చేస్తుంటారు. ఇట్స్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ఎ షార్ట్, అంటే ఎల్లుండి ఉంది. మనం కూడా ఎక్స్పెక్ట్ చేద్దాం ఒక 300 రన్లు కొట్టాలి ఇండియా అని కూడా. సో సేమ్ ఈరోజు బ్రూక్ ఇన్నింగ్స్ మన ఇండియాలో ఒక్కరు కానీ ఇద్దరు కానీ ఆడి సో మన టీంని కూడా సెమీస్కి తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాయ్ బాయ్.